లైవ్ షోకి తిరిగి స్వాగతం. విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ దౌర్జన్యం చేస్తోందన్న తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు వివేక్ గాంధీ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 79% మంది అవునని, 21% మంది కాదన్నారు. ఇక అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు నుంచి సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు. సుబ్బారావు నమస్కారం, చెప్పండి. రేపు ఘనంగా శంకుస్థాపన జరగబోతోందంట, భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఎట్లా ఉంది? ఇప్పుడు పింఛన్లు అనేది మన వాళ్ళు సబ్మిట్ చేస్తారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొడవ చేస్తారన్నారు ఆంధ్రప్రదేశ్ లో. అయితే ఇప్పుడు పింఛన్లు అనేవి ఎందుకు మిగిలిన రాజశేఖర రెడ్డి గారి టైంలో అందరికి ఇచ్చామని చెబుతారు. వాళ్ళ కార్యకర్తలు ఫోన్ చేసి ఇప్పుడు మీకు మిగిలినప్పుడు మా వాళ్ళకి ఎందుకు మిగిలిన, మా వాళ్ళకే రేషన్ కార్డులు ఎందుకు మిగిలిన, దానికి సమాధానం ఏంటి? దౌర్జన్యం చేస్తే చంద్రబాబు గారు దౌర్జన్యం చేస్తే ఇవాళ గతంలో 10 ఏళ్ళు అధికారం ఉండి కూడా, గతంలో చంద్రబాబు గారు 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఒక కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త మిగిలే కూడా చంద్రబాబు గారి పరిపాలన దౌర్జన్యం అయితే, అలాంటప్పుడు ఇవాళ ఆ రోజు మా పరిటాల రవిని బాగొట్టుకున్నాం, మా తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమందో బాగొట్టుకున్నాం. ఇవాళ మేము చేయదలుచుకుంటే చంద్రబాబు గారి మీద మీరు ఇవాళ చంద్రబాబు గారు దౌర్జన్యం అంటారు. చంద్రబాబు గారు దౌర్జన్యం అయితే ఇవాళ ఏ కార్యకర్తను నష్టపోయాడా? పార్టీ సంబంధం లేకుండా కార్డులు కానీ పింఛన్లు కానీ మేము తీసుకోవాలని పని ఏముంది? ఇవాళ కొత్తగా మా కార్యకర్తలు మంచి పాయింట్ చెప్పారు కదా సుబ్బారావు. మీరు మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే సుబ్బారావు జనభూమి కమిటీ అన్నారు, ఆ రోజు ఆదర్శని పెట్టుకొని దోచుకోలేదు వీళ్ళు. ఓకే సుబ్బారావు, మీరు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు నిజాయితీగా నేను మా పార్టీ అని చెప్పారు, తప్పులేదు దాంట్లో. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతు దీక్షల మీద ఎమ్మెల్యే క్వార్టర్లో దీక్ష చేశారు. అది అర్హత అక్కడ చేయడానికి అవకాశం లేదు, అయినా కాంగ్రెస్ పార్టీ అనుమతించింది. ఢిల్లీలో ఏపీ భవన్లో చేశారు. మరి ఇప్పుడు జగన్కి వచ్చేసరికి ఎందుకు చేయట్లేదని వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెబుతారు? అంటే అపోజిషన్ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పండి. గతంలో కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దౌర్జన్యాలకి వాళ్ళ మా కార్యకర్తలు మా ఎమ్మెల్యే నిలబెడతారు, మీరేం చేస్తారు, మాట్లాడలేదు అంటున్నారు. దౌర్జన్యం చేయమంటున్నారా? దౌర్జన్యం చేయాల్సిందే అంటున్నారా? కాదు సుబ్బారావు, దౌర్జన్యం చేయాల్సిందే అంటున్నారా జనం? నేనే చెప్తాను కదా. ఇప్పుడు కార్యకర్తలు ఎప్పుడు ముఖ్యమంత్రి ఆఫీసు ఫోర్టిఫికేషన్ అవుతున్నాయి, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాకు చేయక ఎవరికి చేస్తావు అని ప్రశ్నిస్తున్నారు. డెమోక్రటిక్ ఫంక్షన్ అంటే ఇవన్నీ వచ్చేట్టుగా కాదు. వారు మేము అట్లా చేసేవాళ్ళం అయితే ఇట్లా చేసేవాళ్ళం, అప్పుడు ఎన్ని జరిగినాయి అది అని అంటున్నారు సుబ్బారావు. మా ప్రభుత్వం అప్పుడు కానీ 10 ఏళ్లలో మీరు చేసిన ఒకవేటి రంగా గారు వచ్చింది వాళ్ళ పరిపాలన, ఎవరు పరిపాలన వచ్చారు అట్లా. ఈ స్థానిక సమస్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలు దాంట్లో నేను మాట్లాడను. ప్రోటోకాల్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రోటోకాల్ అనేది అవి ఎవరు ప్రోటోకాల్ వాళ్ళకు ఉండాలి. ప్రెసిడెంట్, గ్రామ సర్పంచ్ ప్రోటోకాల్ గ్రామ సర్పంచ్కి ఉండాల్సిందే, మెంబర్కి ఉండాల్సిందే, ఎంపీటీసీ ఎంపీకి ఉండాల్సిందే. అవి వారి హక్కులను హరించి ఇంకొకరి చేతిలో పెట్టుకొని చేయడము ఏకీకృత పాలన అనేది నేను వ్యతిరేకం పూర్తిగా. ఎక్కడైనా ఏకీకృత పాలన ఎక్కడున్నా కానీ, ఎందుకంటే కొంచెం కాంగ్రెస్ తక్కువ ఉండేది అనుకుంటుంది. ఎందుకంటే పైన హైకమాండ్ ఉంటుంది కాబట్టి, ముఖ్యమంత్రి అనే ఆల్ పవర్ఫుల్గా ఉండరు కాబట్టి తక్కువ ఉంటుంది. ఈ రీజనల్ పార్టీస్కి వచ్చే తల్లికి ఏకీకృత పార్టీ పార్టీస్ అంటే ఇప్పుడు మీరు కూడా రీజనల్ పార్టీ ఎవరు వచ్చినా అంత రాలేదు, వస్తే ఏమొచ్చి నేను నాకు తెలియదు. అంటే నేనంటే చెప్పగలను, ఉండొచ్చు డెమోక్రటిక్ గా ఫంక్షన్ చేయొచ్చు, చేయాలనుకోని డెమోక్రటిక్ గా ఫంక్షన్. రేపు వస్తానే మా పార్టీ మా కార్యకర్తలు అని అన్నారంటే ఇటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇది మంచిది కాదు డెమోక్రటీకి. తన జీవితాన్ని దారపోసి ఒక స్వాతంత్రాన్ని సముపార్జించి డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం వైపు ఉంటే బాగుంటుందని కాన్స్టిట్యూషన్ రాసుకున్నాక వీళ్ళు ఏకీకృతంగా వ్యక్తులు వచ్చేసి ఇటువంటి పాలన చేయడం. మీరు నిలబెట్టిన సాక్ష్యం కదా, సూట్ కేసు బాంబు కేసును అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చి దాన్ని అలో చేసి చర్చించి ఎవరెవరి మీద ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు కదా. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేము చాలా పునీతులము, మాకు ఏమి తెలియదు అని చెప్పుకోవడము ఎంత గొప్పదనేది. ఎందుకంటే వానలు కొట్టగానే వాతలు మార్చుకోవు కదా. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారు, రూలింగ్ పార్టీ ఇవ్వకూడదు. రూలింగ్ పార్టీ ఇచ్చింది, చంద్రబాబు రెడ్డి ఇచ్చాడు.
ఏది సూట్ కేసు బాంబు ధర్మవరంలో జరిగిందా? సూట్ కేసు బాంబు ధర్మవరం దగ్గర ఏదో జరిగింది. దాని మీద అడ్జర్న్మెంట్ మోషన్ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రమోహన్ రెడ్డి ఇచ్చారు. అప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తానని బాగానే ఇవ్వచ్చు, ఎవరికైనా హక్కు ఉంది అంటే అవిశ్వాసం ప్రకటించినట్ట అని అన్నావు. అంతే తప్పు నేను తీసుకున్నాను. దేవేంద్ర గౌడ్ గారు మీరే కదా హోంమంత్రి, నీ పోలీసులు నీకు ఇంటలేరా? వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేవు ఇప్పటిదాకా. ఆ ఫ్యాక్ట్ అని ఇక అసెంబ్లీలో డిస్క్లోజ్ చేస్తున్నావు. ఈజ్ ఇట్ ది పోలీస్ ప్రొసీజర్ అని చెప్పేసి అడిగినాము. అడిగారు. అవును, అప్పుడు మీరంతా అసెంబ్లీలో ఉన్నారు కదా 99 మధ్యలో. హరీష్ విజయవాడ నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. కేసీఆర్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నాకు ఇక్కడ చిన్న డౌట్ సార్. నేను ఇక్కడ కృష్ణా యూనివర్సిటీ అసోసియేషన్ సెక్రటరీని సార్. రాజకీయంగా దేనికి నేను పుట్టింది కృష్ణా యూనివర్సిటీ కాలేజ్ అసోసియేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ సార్. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను పుట్టింది కర్నూలు, పెరిగింది తెలంగాణ, ఉంటుంది ఆంధ్ర. ఇక్కడ ఈ రాజకీయ నాయకులు బడా నాయకుల దగ్గరికి విషయాలు వెళ్తున్నాయో లేదో, నిజంగా తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చిన వ్యక్తి కాలేజీ ఎస్టాబ్లిష్ చేసి ఒక ఉపాధి కల్పిస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కు ఇక్కడ రాజకీయంగా లోకల్ గా కామినేని శ్రీనివాస్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను సార్. నేను కైకలూరులో ఎంత రాజకీయంగా అనుకోబొక్కుతున్నారంటే, నన్ను నీవు ఎక్కడి నుంచి వచ్చావు, తెలంగాణ నుంచి వచ్చినవరా నువ్వు, ఇక్కడ నువ్వు కాలేజ్ ఏం దీనికి రావట్లేదే 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఒంటరిగా. అన్ని న్యాయస్థానాలకు వెళ్ళినా, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా, ఎన్ని రాజకీయ నాయకుల ఇది పెట్టినా అయినా సరే ఇక్కడ వరకు ఎస్పీ కూడా చీఫ్ జస్టిస్ కూడా గవర్నర్ కు ముఖ్యమంత్రికి కూడా నేను డెత్ డిక్లరేషన్ పెట్టి ఇచ్చేసినాను. అయినా ఎక్కడ ఏ సమాధానం లేదు. రాజకీయ నాయకులు నిజంగా సరిగ్గా చేయాలన్నా, రక్షణ కల్పించాలన్నా న్యాయంగా చేయట్లేదు సార్. ఎవరు కూడా చేయట్లేదు. లేదంటే అధికార పార్టీలో చేరిపోతే అవుతా అంతే సార్. అదే ఉంది ఇక్కడ. చిత్రం ఏంటంటే సార్, ఒక నాయకుడు ఉన్నాడు ఇక్కడ, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వచ్చేస్తాడు. రాజకీయంగా ఈ పనులను చేసుకుంటున్నాడు అండి. ఇప్పుడు జనం కూడా ఏం చేయాలంటే అధికారం ఉన్న 5 ఏళ్ళు సార్ మీరే సార్ అని జిందాబాద్ అని కొట్టేస్తే ఆ తర్వాత ఎలక్షన్ అప్పుడు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఓటు వేసుకునే సిస్టమ్ వస్తే బెటర్. దురదృష్టమే, కరెక్టే. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులు చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఎవరిని సహించలేని పరిస్థితిలోకి వెళ్తున్నారు. అది ఒక దురదృష్టకరమైన వాతావరణం. ఫైనల్ గా రంగారెడ్డి గారు, నేను ఇప్పుడు వారు ప్రజలల్లో ఇంత చైతన్యం వస్తున్నది కాబట్టి మన మైసూరారెడ్డి అన్నట్టు ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాక చిన్న చిన్న ఇష్యూస్ను కూడా పొలిటికలైజ్ చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. పొలిటికల్ వాతావరణనే కలుషితం చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఈ తిరుగుబాటు తరము జనంలో రావటానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. మనం డెమోక్రటిక్గా పరిపాలించకపోతే ఇంకా వ్యవస్థలో చాలా పెద్ద రియాక్షన్స్ వస్తాయి, ఇంకా వైలెన్స్ వస్తుంది. ఆ వైలెన్స్ అన్నిటిని కంట్రోల్ చేయాలంటే పరిపాలించే వాళ్ళు డిగ్నిఫైడ్గా న్యాయపరంగా కనీసమని ఉండాలి. మొత్తానికి కాకుండా కనీసానికి కూడా ఉండకపోవడానికి. ఎందుకంటే నేను కూడా గత 38 ఏళ్ళుగా నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను. 30 ఏళ్ళుగా ముఖ్యమంత్రుల ఆఫీసుల దగ్గర దాకా వెళ్ళటం ఇవన్నీ చూస్తున్నా. ఆ రోజుల్లో 25 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి ఆఫీస్కి మేము మామూలుగా రొటీన్ గా జస్ట్ లైక్ ఎనీ మినిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి ఆఫీస్కి 100 గజాల దూరం, 200 గజాల దూరం, ఫర్లాంగ్ 2 కిలోమీటర్ల దూరంలోనూ అంటే ముఖ్యమంత్రులు ప్రాంతీయ పార్టీల్లో జనానికి ముఖ్యమంత్రులు దగ్గర అవుతారనుకుంటే ఈ రకంగా కూడా దూరం. నెగటివ్ కాదు. ఈ ముఖ్యమంత్రులు గారు కూడా ఎప్పుడైనా ఏదైనా ధర్మదర్శనంలో ఎవరైనా కలవనీయకపోతే కూడా ఘర్షణ పడ్డది నువ్వు 10 సార్లు ఉండొచ్చు. లైన్ లో పలానా పెద్ద మనిషి ఉన్నాడా, వాడిని ఏంది ఆపుతున్నారు చెల్లినాడు, ముఖ్యమంత్రి అయితే ఏంది జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప వన్ మ్యాన్ షో అయిపోయింది. ఆ సినిమాలలో నడుస్తుంటది ఆ హీరో తప్ప ఇంకెవడు హీరోని. వన్ మ్యాన్ షో మీద మాట్లాడితే క్లోజ్ చేసేద్దాం. వన్ మ్యాన్ షో అంటే ఒకటే ఇక్కడ చెప్పదలుచుకుంది, రీజనల్ పార్టీస్ కి సంబంధించి వాటికి ఒక వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ రోజు ఢిల్లీని ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. కేసీఆర్ గారు నేను ఎత్తిపోతలు పెడుతున్నా, పాలమూరు ఎత్తిపోతలకు ఎవరు సమ్మతి చేయాలని కాంగ్రెస్ ఉంటే మీరు ఏం చేస్తారా అని అడుగుతారు. చేశారనేది కాదు, జనంతో ఎలా ఉన్నారు, వ్యవహరిస్తున్నారనేది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్నారా లేదా? తెలుగుదేశం పార్టీ ఇక్కడ విమర్శలు చేస్తూ అక్కడ అదే పరిస్థితికి వెళ్తే అది ఎట్లాంటి రాజకీయంగా నైతికమైనటువంటి
పద్ధతి అవుతుంది. అలాగే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎన్ని సందర్భాల్లో ఎంత విమర్శలు చేశారు గవర్నమెంట్ల మీద, ఇదేనా ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఆయన పార్టీ కూడా అట్లా ప్రజాస్వామ్యంగా ఉండాలా వద్దా అన్నదే చర్చ. 100% కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. కానీ రంగారెడ్డి గారికి తెలుసు, ఇప్పుడు రంగారెడ్డి గారికి తెలుసు ప్రజా సంబంధాల ఏడల కేసీఆర్ గారికి ఉన్నటువంటి కన్సర్న్ అని. వారు వ్యక్తిగతం కాదు, వ్యక్తిగత విషయం కాదు, అట్లా రాజకీయాలు మాట్లాడాలంటే మనం అనుకున్న ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం నాకు అర్థమవుతుంది. దాని ప్రకారం ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు ప్రతిపక్షాల పట్ల కానీ మంచిది ఇష్టం అంటే వాళ్ళ ఇష్టం. నా అభిప్రాయం అయితే ఖచ్చితంగా చెబుతున్నాను, లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరు ఇద్దరు కేసీఆర్ గారైనా చంద్రబాబు గారైనా ఒకప్పుడు ఇద్దరు సన్నిహితులు, ఇద్దరు ఈ విషయాలు ఇద్దరు ఒకే రకంగా ఉంటాం మంచిది. వాళ్ళ మంచి కోసం చెబుతున్నాను తప్పితే వాళ్ళ మీద ద్వేషం ఉండాల్సిన అవసరం అయితే లేదు. విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ దౌర్జన్యం చేస్తోందన్న తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు వివేక్ గాంధీ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 74% మంది అవునని, 26% మంది కాదు. ఇందులో కుట్ర అవుతుందా? ఇందులో మా పార్టీని బదనాం చేసే కుట్ర అవుతుంది. తన్నులు తింటున్నాను తప్ప తంతలేమయ్యా ఎక్కడ కూడా. తెలంగాణ రాష్ట్రంతో చూడండి, ఎక్కడైనా కుట్ర కాదు. నేను నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, హాఫ్ మినిట్ టైం అండి. నా దగ్గర బజలాపురం దగ్గర ఒకడు ఇంటికి పోయి దాడి చేసి అన్ని రకాలకి చేస్తే కేసు పెట్టమంటే పోలీసులు కేసు పెట్టా ఇప్పటిదాకా 354 కేసు. అమ్మాయిని గుంజటానికి పోయిన 354 కేసు పెట్టా, నా మాట వినలేదు. మరి అటువంటిప్పుడు మేమేమో దాడి చేస్తున్నాం అనేది ఎక్కడ లేదు. కుట్రలు రాజకీయాల్లో ఏమైనా ఉంటాయి కానీ మా దగ్గర అయితే కుట్రలు లేవు. మేము రెండు పార్టీలు మీరు కాదు, మీరు పంపేవాళ్ళు మీరు ఓపెన్ గా పంపే దగ్గర ఏదో ఉంది అంటే అట్లా కాదు, వాళ్ళకి అనుకూలంగా కుట్ర కాదు. రంగారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, అట్లాగే దిలీప్ కుమార్ గారు, రోముల నరసింహ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.